This video is for educational and informational purposes only. Mutual funds and stocks talked about in this video are purely used as examples. This video is not meant for advisory or recommendation purpose. హలో గైస్, దిస్ ఈజ్ రూపేష్ ఫ్రమ్ అలైజ్ బ్లూ. పాస్ట్ మెనీ వీడియోస్ నుంచి కూడా ఎస్పెషల్ గా ఈక్విటీ డెరివేటివ్స్ అనే ప్లేలిస్ట్ లో మనం చేస్తున్న వీడియోస్ కూడా టైప్స్ ఆఫ్ డెరివేటివ్స్ దగ్గర నుంచి ఫార్వర్డ్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, స్వాప్స్ ఉంటాయని మాట్లాడుకున్నాక ఫార్వర్డ్స్ కి ఒక వీడియో, ఫ్యూచర్స్ కి ఒక వీడియో, రెండిటి డిఫరెన్సెస్ కి ఒక వీడియో, రిస్క్స్ ఇన్వాల్వ్ ఇన్ డెరివేటివ్స్ అని ఒక వీడియో, మార్కెట్ పార్టిసిపెంట్స్ ఇన్ డెరివేటివ్స్ అని ఇంకో వీడియో చేసిన తర్వాత చాలా బ్రేక్ తీసుకున్నాము. అంటే ఈక్విటీ డెరివేటివ్స్ గురించి, ఆప్షన్స్ మార్కెట్ గురించి డైలీ వెబినార్స్ లో, డైలీ సెషన్స్ లో, షార్ట్ వీడియోస్లలో మాట్లాడుతూనే ఉంటాం కదా, ఇంకా ఇన్ డీటెయిల్ గా చెప్పడం ఎందుకులే అనిపించింది. కానీ రీసెంట్ గా MCX అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే అక్షరాల 190 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 50 to 60 మెంబర్స్ వచ్చి ఆఫ్లైన్ లో కలిశారు, సెమినార్ అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ఆప్షన్స్ మార్కెట్ లో అవేర్నెస్ లేదు. ఇదేంటి గైస్, ఎక్కడున్నారు? MCX లో కమోడిటీస్ మార్కెట్ లో క్యాష్ మార్కెట్ ఉండదు, అండ్ మీరు వచ్చింది MCX అవేర్నెస్ ప్రోగ్రామ్ కి. MCX లో కమోడిటీస్ లో ఖచ్చితంగా FNOనే ఉంటుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ తెలిసినప్పుడే, ఫ్యూచర్స్ తెలుసు, ఫ్యూచర్స్ లో ట్రేడింగ్ చేస్తారు, మంచి లివరేజ్ వస్తుంది, క్యాప్చర్ చేసుకుంటున్నారు. మరి ఆప్షన్స్ 100% ఆప్షన్స్ మార్కెట్ గురించి కూడా తెలుసుకోవాలి. ఆప్షన్స్ లో ఉండే లివరేజ్ ని మనం క్యాప్చర్ చేసుకోగలగాలి, ఆప్షన్స్ లో ఉండే ఎడ్జ్ ని క్యాప్చర్ చేసుకోగలగాలి, ఆప్షన్స్ మార్కెట్ లో ఉండే ఆప్షన్స్ తోటి హెడ్జింగ్ చేసుకొని మీ ఫ్యూచర్ పొజిషన్స్ ని కాపాడుకోవచ్చు. సో ఇలా చాలా థింగ్స్ ఉన్నాయి. ఆప్షన్స్ గురించి మొదలు పెడితే మాట్లాడుకోవడానికి రోజులు సరిపోవు గైస్. సో అందుకోసం ఇమీడియట్ గా నేను తీసుకున్న ఈ ఇనిషియేషన్ ఆప్షన్స్ గురించి మాట్లాడాలి. ఈ ప్లేలిస్ట్ ని ఇక్కడ ఆపకూడదు. చాలా మంది బిగినర్స్ కి యూజ్ అయ్యేటట్టు ఆప్షన్స్ మార్కెట్ అంటే ఏంటిది అన్న దగ్గరికి వెళ్ళి డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తోటి కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, ఆప్షన్ బయర్, ఆప్షన్ సెల్లర్ అండ్ మెనీ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ అఫెక్టింగ్ ఆప్షన్ ప్రీమియమ్స్, స్ట్రైక్ ప్రైజెస్ అంటే ఏంటివి, ఎక్సర్సైజ్ అంటే ఏంటిది, టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి. సో వీటన్నిటి గురించి, ప్రతి ఒక్క దాని గురించి ఇన్ డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ గైస్, ఇప్పటి నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ అనే ప్లేలిస్ట్ ఆన్ లో ఉంటది. మీరు కూడా మీ రాడార్ లో పెట్టుకోండి. అండ్ ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సో ఇలా చేయడం వల్ల రేపటి నుంచి వచ్చే ఆప్షన్ సిరీస్ వీడియోస్ 1 by 1 కూడా మీకు నోటిఫికేషన్ లా వస్తుంది. Investment in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing.